మా నాన్నమ్మ కోసం అయితే చాలామంది అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. ఇక చూపిస్తూ మాట్లాడుతున్నా అనుకుంటున్నారా, శ్రావణవాసం కదా, సో క్లీనింగ్ పెట్టుకున్నా అనమాట. అందుకని పోతే మీరు కూడా హెల్ప్ చేయాలి అంటున్నారు కదా, సో హెల్ప్ చేయాలి అంటే ఫస్ట్ మాకు ఉండాలి కదా. మేమే చాలా ఏమంటారు, ఒక స్టేబుల్గా లేము. 2 పిల్లల్ని చదివించుకుంటూ మా ఆయన బస్సు డ్రైవరు. సో ఆయనకు వచ్చిన ఇన్కమ్తో మేము బ్రతకాలి అంటే కష్టము. సో నేను షాప్ ఉంటుండే, అది కూడా తీసేసిన. మేము ఇద్దరం కష్టపడితేనే మాకు వెళ్ళేది కష్టం అనమాట. ఒక 30,000 ఒక నెల ఖర్చు వస్తే ఆ 30,000కు మేము 3 నెలలు స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఉన్నాం ప్రస్తుతానికి. మీ అందరి సపోర్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా దీని నుంచి ఎంతో కొంత ఇన్కమ్ వస్తే ఖచ్చితంగా మీ అందరికీ తెలిసేటట్టుగా నేను హెల్ప్ చేయడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో వెనుకకి వెళ్ళాను. ఇకపోతే మా ఆయన వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఏమీ లేదు. అక్కడ నుంచి కూడా మాకు ఏ సపోర్ట్ లేదనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికా నుంచి ఒక 3 ఎకరాల పొలం ఉంది. దాని నుంచి వచ్చిన డబ్బులతో మా పిల్లల్ని చదివించుకుంటున్నాం మేమైతే.